హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను తోటకూర టమాటా చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. దానికి ఒక ముగ్గురులో నూనె వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్స్. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. దీనికి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో పసుపు, మీ కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే దంచుకున్న ఎల్లిపాయ ముద్ద కూడా వేసుకోవాలి. ఇవి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక కట్ట తీసుకున్నానండి తోటకూర. బాగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని ఇప్పుడు వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మీ రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. దీంట్లో కారం వేసుకోవద్దండి. పచ్చిమిర్చితో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే కింద మాడిపోతుంది. చూడండి, కర్రీ దగ్గరికి వచ్చింది. టమాటాలు బాగా ఉడికాయి. అయిపోయిందండి. టమాటోస్ కూడా బాగా మగ్గిపోయినాయి. ఇంతే అండి, చాలా ఫాస్ట్గా సింపుల్గా చేసుకునే తోటకూర టమాటా కర్రీ రెడీ. దీన్ని అన్నంతో తింటే చాలా టేస్ట్ ఉంటుంది. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.